प्रवर्तते। उत्तिष्ठ श्रीगणनाथ त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठ देवदेवेश उत्तिष्ठ हे गजानना। उत्तिष्ठ ईश्वरी पुत्र कर्तव्यं दैवमाह्निकम्। हे देवदेव करुणामय दिव्यरूपा। हे रम्बलोकजनसेवित पुण्यमूर्ते। हे पार्वती तनय पावन पारिजाता। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। लम्बोदराख्य कमनीय कथाकलापा। हे विघ्ननाथ सुजनावन भक्तपोषा। हे लोकपाल सुमसेवित पादयुग्मा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आनन्दरूपारुणोदय कान्तियुक्ता। व्यासादिदिव्यमुनिपूजित नव्यपादा। ब्रह्मादिदेव गणवन्दित वेदमूर्ते। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सुन्दरास्य गजवक्त्र गणेश स्वामिन्। हे भक्त पूज्य गणनाथ चतुर्भुजास्य। श्रीचन्दनादि सुमसेवित दिव्य देहा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। बीजा स्वरूप विविधोज्ज्वल कार्य रूपा। हे वेद बीज गणनायक गानलोला। हे भक्तपाल शरणागत पारिजाता। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे मामहस्तघनमूषिक वाहनेशा। श्रीशूर्पकर्ण निज पाप विनाश हेतो। हे वक्रतुण्ड सुर पावन सूर्य तेजा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे शर्वपुत्र शरणागत पोषकार्या। श्रीकार रूप करुणाकर कल्पभुजा। ओंकार रूप शुभवारण वेशमूर्ते। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आराध्य देव चराचर विश्ववेद्या। हे शम्भुपुत्र सुरवन्दित पादयुग्मा। हे सोम सूर्य निज पावक पुण्यनेत्रा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सिद्धिबुद्धि निज मानस राजहंसा। अज्ञानछेदन सनातन साधुपोषा। षट्चक्रवास सुरसेवित सुन्दरास्य। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। कल्याणरूप जगदीश गणेश ईशा। कैवल्यरूप रमणीय रमेश पूज्या। हे भक्तवन्द्य भवनाश उमेश पुत्रा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सत्त्वदेह यतिलोक सुपूज्य मूर्ते। हे दिव्यदेह महनीय गणाग्रगण्या। हे विघ्नराज गणनीय सुरेश ईशा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। दिव्यातिदिव्य नवकोमल कल्पवृक्षा। विश्वस्वरूप विभवोन्नत वेदमूर्ते। हे एकदन्त भवक्त्र सुभक्त पूज्या। विघ्नेश विश्वजन पूजिता सुप्रभातम्। మిత్రుల దగ్గరికి వెళ్ళినా, గర్భిణీ స్త్రీని చూడటానికి వెళ్ళినా, తల్లి తండ్రి దర్శనానికి వెళ్ళినా, గురువుని చూడటానికి వెళ్తున్నా, లేదా పిల్లల్ని కలవటానికి వెళ్తున్నా మనం చేతిలో ఏదైనా పెట్టుకుని తీసుకువెళ్ళాలి. ఊరికే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా తీసుకునే ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే అక్కడ ఏదైనా ఇచ్చి రావాలి. ఆ రుణాన్ని మనం ఉంచుకోకూడదు. ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా. అందుకని ఏదైనా తీసుకువెళ్ళాలి కదా. ఏమైనా ఉన్నాయా ఇంట్లో అంటే ఆవిడ అన్ని డబ్బాలు చూసింది. అన్నీ టన్ 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 శబ్దం చేస్తున్నాయి తప్పించి ఏ డబ్బాలోనూ ఏ ఒక్క గింజ కూడా లేదు. ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఏ రోజు ఆ రోజే, ఆ రోజు ఏమైనా వచ్చిందా వండుకోవటం తినటం అంతే. అది వాళ్ళు మహానుభావులు, మహాత్ములు వాళ్ళంతా.
ఈ కాలంలో ఉండగలమా ఉంటామా అనే ప్రశ్న కాదు. వాళ్ళు అలా జీవించారు ఆ కాలంలో. అటువంటి వాళ్ళు ఈ కాలంలో కూడా అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి వర్షాలు కురుస్తున్నాయి, వాళ్ళ వల్ల కురుస్తున్నాయి. వాళ్ళంతా మహానుభావులు, మహాత్ములు వాళ్ళంతా కూడా. అటువంటి వాళ్ళని అందుకనే తెలుసుకుని పోషించాలి. వీళ్ళేమిటి ఇంకా ఇల్లు కట్టుకోకుండా ఉన్నారు, వీళ్ళేమిటి ఇంకా కారు కొనుక్కోకుండా ఉన్నారు, అసహించుకోవటం కాదు, వాళ్ళు దేనికి పనికిరారు అనుకోవటం కాదు. వాళ్ళకి అన్ని శక్తులు సామర్థ్యాలు ఉన్నా కూడా వాళ్ళు అలాగే జీవిస్తున్నారు అంటే అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఎట్లా ప్రోత్సహిస్తాము? ఏదో మన చేతనైంది వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు తీసుకోరు అయినా కూడా మనం బలవంతంగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ విద్వాంసుల్ని, వేద పండితుల్ని, తపస్సు చేసుకునే వాళ్ళని, శాస్త్ర పండితుల్ని, సంగీత విద్వాంసుల్ని, వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలి. అప్పుడప్పుడు ఏదో ఇంట్లో కార్యక్రమం జరిగింది, వాళ్ళని పిలిచి ఒక కచేరీ చేయించండి, వాళ్ళకి ఏదైనా ఒక సంభావన ఇచ్చి పంపించండి, బాగుంటుంది. ఆ విద్య నిలుస్తుంది, ఆ కళ నిలుస్తుంది. అలా ఆయన ఒట్టి చేతులతో నేను ఎట్లా వెళ్ళేది, ఏమైనా ఉన్నాయా ఇంట్లో, నాకేమైనా తీసుకొచ్చి ఇస్తావా? ఏమున్నా ఇంట్లో? ఏమీ లేవు. ఆవిడ ఆయనకి చెప్పకుండా వెంటనే చెప్తే ఒప్పుకోడు ఆయన, చాలా స్ట్రిక్ట్ మనిషి. పక్కింటికి వెళ్ళింది, వెళ్ళి అమ్మా భవతి భిక్షాందేహి, నాకు కొంచెం అటుకులు ఉంటే ఇస్తారా? అటుకులు అంటే రోజు వాడేవి కాదు కదా, ఎప్పుడో ఏకాదశి రోజు ఎప్పుడో ఒకసారి వాడతారు కాబట్టి ఇవ్వటానికి ఎవరు ఏమీ సంకోచించరు. సరే అటుకులే కదా అడుగుతోంది అని ఆవిడ డబ్బా తీసుకొచ్చింది. డబ్బా వద్దమ్మా, నాకు ఒక 4 పిడికలు చాలు. ఆవిడ చూడండి ఎంత ధర్మాత్మురా, ఆ 4 పిడికల అటుకులు ఇంటికి తీసుకొచ్చింది. ఇటుక అంటే మళ్ళీ పాండురంగడైపోతాడు. ఇది అటుకు, అది ఇటుక కథ వేరే ఉంది. ఇది ఇష్టకోపాఖ్యానం, అది ఇది పృథుకోపాఖ్యానం. ఆవిడ ఆ అటుకులు తీసుకొచ్చి చిరిగిపోయిన ఆవిడ ఆ చీర చెంగు దాన్ని చింపి దానిలో అటుకులు వేసి కట్టి, ఏమండి తీసుకువెళ్ళి ఇవ్వండి. ఇది ద్వారకాధీశుడు, అష్టైశ్వర్యాలకి అధిపతి, నవనిధులు ఇచ్చేవాడు. ఎప్పుడూ లక్ష్మీ అమ్మవారు ఆయన పక్కన కూర్చుని ఉంటుంది. ఆయన్ని చూడటానికి లేక ఎప్పుడో సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను. నేను ఆయనకి ఇచ్చేది ఈ అటుకులు, ఈ ముగ్గిపోయిన అటుకులు, ఈ చిరిగిపోయిన వస్త్రము. ఇది ఆయనకి ఇవ్వగలనా? నేను ఇస్తే ఆయన తీసుకుంటాడా? సర్లే, ఏమో నీ తృప్తి, నేను ఎందుకు కాదనాలి. తీసుకున్నాడు. ఇవ్వమ్మా, అలాగే ఇవ్వు అని ఆయన తీసుకుని మనస్సులో ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ద్వారకాధీశుడిని చూడటానికి వెళ్తున్నాడు. ఆయన ద్వారకలో ఉన్నారు అప్పటికి. కృష్ణ పరమాత్మ చాలా గొప్ప వైభవం అది. సంకల్ప మాత్రంతో మణిద్వీపంలాగా సృష్టి చేసిన ఆ ద్వారకా నగరం అది. ఆ ద్వారకా నగరానికి వెళ్తూ ప్రార్థన చేస్తూ ద్వారకాధీశన నోడువ బన్నిరి ఎల్లరు హోగువ అని కృష్ణ జయంలో జయలక్ష్మి మాత ఒక కీర్తన రచన చేశారు. స్వామిజీ వారు దాన్ని అందించారు మనకి. దాన్ని పాడుకుందాము. అంటే ఆ ద్వారకాధిపతిని చూసేందుకు వెళదాము, రండి అని అందరినీ పిలుస్తూ ఆయన వెళ్తున్నాడు. ఆయనతో పాటు ఎవరు వెళ్ళలేదు, ఆయన ఒకడే వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. ద్వారకాధీశన బన్నిరి ఎల్లరు హోగువ ద్వారకాధీశన నోడువ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ರಾಧಾ ಕೃಷ್ಣ ಎಂದು ಕೂಗುವ ಕುಣಿಯುತ್ತ ನಲಿಯುತ್ತ ಕೂಗುವ ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಹೊದಿಸುವ ಮಲ್ಲಿಗೆ ಹೂಗಳ ಹಾಸುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಧೀರಾಶೂರನ ಹೊಗಳುವ ಮಧುರ ಪಾದಕ್ಕೆ ಎರಗುವ
ಮಧುರ ಪಾದಕ್ಕೆ ಎರಗುವ ಶಂಖಧಾರಿಯನು ನೋಡುವ ಶಂಖಧಾರಿಯನು ನೋಡುವ ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ మంచి సువాసన గల పుష్పాలను తీసుకొని నువ్వు అర్చించడం మొదలుపెట్టాలి. అర్చించేటప్పుడు ఏ విధంగా అర్చన చేయాలి అంటే 108 నామాలతో అర్చన చేయొచ్చు, అష్టోత్తరం నామావళి చేయొచ్చు, లేదా త్రిశతి 300 నామాలతో చేయొచ్చు, లేదా సహస్రం చేయొచ్చు 1000 నామాలతో కూడుకొని. అయితే మనకి ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, ఏమండి ఇది నా ఒక్కరి కొరకేనా అంటే 108 నామాలతో అష్టోత్తరం చేసేటప్పుడు నువ్వొక్కడివే కాదు, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేసిన వాడివి అవుతావు. అదేలాగవుతుందండి. 108 నామాలతో శ్రీమన్నారాయణుడు నేను కొలుస్తుంటే వారి నామాలే చెప్తున్నాను కదా, మరి అట్లాంటప్పుడు విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేనెలా చెప్తున్నానండి అని అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంతా కూడా ఏంటిదంటే, ఈ విశ్వంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక నక్షత్రంలో పుడతాడు. మరి మనకు ఉన్న నక్షత్రాలు ఎన్ని అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలతోటి ఏ నక్షత్రంలో పుట్టినా కానీ 4 పాదాలలో పుడతారు. అంటే మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, 4వ పాదం. అంటే ఒక నక్షత్రము అంటే 24 గంటలు ఒక నక్షత్రం ఉంటే అందులో 6 గంటలకు ఒక పాదం కింద లెక్క. అట్లాంటప్పుడు ఈ 4 పాదాలలో ఏదో ఒక నక్షత్రంలో ప్రతి మానవుడు పుడతాడు. అయితే ఈ అష్టోత్తరం మనం నామావళి చెప్పేటప్పుడు ఈ 27 × 4 వేసుకుంటే 108 అవుతుంది కనుక ప్రతి నామం వెనుక ఒక నక్షత్రం యొక్క పాదం ఉంటుంది కనుక ఆ పాదంలో పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందన్న భావనతో చేయాలి. స్వామి నా ఒక్కడి కొరకే కాదు, హే ప్రభు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేటట్టు చూడు అన్న త్యాగనిరతితోటి మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని నాకు ఇది కావాలి స్వామి, అది అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం కావాలి, వివాహం అయిన తర్వాత పిల్లలు కావాలి, ఆ పిల్లలకు స్కూళ్ళు కావాలి, ఆ తర్వాత వాళ్ళ కాలేజీలు కావాలి, వాళ్ళ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, ఆ తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలి, ఆ తర్వాత వాళ్ళకు పిల్లలు కావాలి. ఈ విధంగా మనము అర్చన చేస్తే మన జీవితం అంతా కూడా ఇందులోనే కొట్టుకుపోతుంది. అందుగురించే కదా మనం ఒక దేవుడిని నామస్మరణ చేయడం వల్ల మన లోపల ఉన్న పాపముందా పుణ్యముందా అన్న ఒక బెరజికి వస్తే పాపపుణ్యాలు సమానమైనప్పుడు మానవుడుగా పుడతారంట. మరి మనం అప్పుడు స్వార్థంతో కూడుకొని ఉండకుండా విశ్వంలో ప్రతి ఒక్కరూ బాగుండాలన్న స్మరణతోటి మనం ఒక పూజా విధానం చేస్తే ఆ శ్రీమన్నారాయణుడు కూడా సంతోషపడి మనకు ముక్తి ప్రసాదించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిదీ స్వార్థం, నేను, నా కొడుకులు, నా భార్య, నా పిల్లలు మేమే బ్రతకాలి అన్న భావనతో ఉంటే మనకు తెలియదు మళ్ళీ వచ్చే జన్మ ఈ మానవ జన్మ వస్తుందా అని చెప్తే వస్తుందో రాదో తెలియదు. ఎంత మంచి వాళ్ళైనా సరే, ఎంత మంచితనంతో కూడుకొని ఉన్నా కానీ స్వార్థం అనేది ఉండకూడదు. నలుగురు బాగుపడాలి, నలుగురు బాగుపడితేనే నేను బాగుపడతాను. ఎందుకంటే మనం ఉంటుంది ఒక సంఘంలో నలుగురిలో, మనం ఏకాకిగా ఎక్కడ ఉండలేము కూడా. ఎందుకంటే ఈ విశ్వంలో ఆ పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులు సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడికన్నా పోతే ఒక జీవరాశి నీకు ఎదురుపడుతుంది కనుక ఆ జీవరాశి కూడా బాగుండాలన్న తపన ఉండాలి. అయితే మనం ఇవన్నీ కూడా చేస్తుంటే దీపం పెడతాము, హారతిస్తాము, ఇవన్నీ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇంతకుముందు అనుకున్నట్టుగా అష్టోత్తర శతనామావళి చెప్తున్నాం. ఆ కృష్ణుడి గురించే కావచ్చు, రాముడి గురించే కావచ్చు, లేదా ఆ అంబికాదేవి గురించి అయినా కావచ్చు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం,
త్రిశతి నామాలతోటి అంటే 300 నామాలతోటి మనం స్వామిని కొలుస్తున్నాం. ఆ తర్వాత సహస్రనామాలు చెప్తున్నాం, 1000 నామాలతోటి కొలుస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా కొలిచినప్పుడు మనం చేయాల్సిందంతా కూడా ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు అని అందరూ మంచిగా ఉండాలన్న భావన మనం వ్యక్తీకరించాలి. అంతేగాని నేనొక్కడనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నా భార్యనే బాగుండాలి అన్న భావన ఉండకూడదు. ఎందుకంటే మనం నలుగురితో ఉన్నాం, నలుగురు బాగుపడ్డప్పుడే మనం బాగుపడతాం. ఎందుకంటే ఈశ్వరుడు అట్లాంటప్పుడు నిన్నొక్కడిని ఎందుకు సృష్టించలేదు, ఇంతమందిని ఎందుకు సృష్టించాడు, ఇంత విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు, ఇన్ని జీవరాశులను ఎందుకు సృష్టించాడు, ఇంత భూతాన్ని ఎందుకు సృష్టించాడు, ఇవన్నీ కూడా మనం అనుకుంటే మనకు అప్పుడు తెలుస్తుంది నేను ఒక్కడనే కాదు, ఆ పరమేశ్వరుడు సృష్టించిన ఈ 1,00,000 కోట్ల జీవరాశులలో నేను కూడా ఒకడిని కనుక అందరూ బాగుండాలని అన్న భావనతోటి మనం ఉండాలి. అయితే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము, కొందరిని చూస్తున్నాం చాలా ఆడంబరంగా పూజలు చేస్తుంటారు. నువ్వు ఏ విధంగానన్నా చెయ్యి, భక్తి అనేది ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అర్చన చేసేటప్పుడు 108 పుష్పాలు లేకపోతే తులసి దళంతో చెయ్యి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. కాదండి, నేను ఆ 108 నామాలకు 108 తామర పువ్వులు తెచ్చి పూజ చేస్తానండి అని. అయితే దాన్ని చూసి ఇంకొకరు పోటీ పడాల్సిన అవసరం లేదు. వారికి ఆ ఈశ్వరుడు ఇచ్చాడు, వాళ్ళు చేయగలుగుతున్నారు. ఒకవేళ వారికన్నా నువ్వు గొప్పవాడివైతే నువ్వు స్వర్ణ పుష్పాలతో పూజించు, తప్పు లేదు. కానీ వాడికన్నా తక్కువ ఉంటే మాత్రం వాడికన్నా పోటీ పడి నువ్వు ఏదో కష్టాలు పడి అప్పు చేసి ఇవన్నీ చేసి పూజ చేస్తే మాత్రం ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు కూడా నిన్ను హర్షించడు, నిన్ను ప్రేమించడు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో అనునిత్యము సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యల నుండి బయటపడటానికి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వాళ్ళు నవగ్రహాల్లో ఒక్కో గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే తొందరగా జీవితంలో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా ఎవరైనా సరే స్త్రీ పురుషులు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లయితే, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి నవగ్రహాల్లో బుధుడు కాబట్టి ప్రతిరోజు బుధుడికి సంబంధించిన మంత్రజపం చేసుకుంటే తొందరగా అభివృద్ధిని సాధించవచ్చు. ఓం బుం బుధాయ నమః, ఇది బుధుడికి సంబంధించిన మంత్రం. ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రం ప్రతిరోజు కూడా 21 సార్లు జపం చేసుకుంటూ ఉంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బుధుడికి అధిపతి అయినటువంటి గణపతిని విష్ణువుని కూడా ప్రసన్నం చేసుకోవాలి. నక్షత్రానికి అధిపతి బుధుడైతే ఆ బుధుడికే అధిపతులు గణపతి విష్ణువు. అందుకే గణపతి ఆలయాలు బుధవారం దర్శించటం లేదా విష్ణుమూర్తి ఆలయాన్ని బుధవారం దర్శించడం ద్వారా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజా జీవితంలో ఈ నక్షత్రం వాళ్ళు చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు, భూముల కొనుగోలు అమ్మకాలు, గృహ సంబంధమైనటువంటివి, గృహాల కొనుగోలు అమ్మకాలు, ఇటువంటివి వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తాయి. అలాగే గనుల వ్యాపారం, పాల వ్యాపారం, పెట్రోల్ బంకుల వ్యాపారం, వస్త్ర వ్యాపారం, ఆయుర్వేద మందుల వ్యాపారం, వనమూలికల వ్యాపారం, ఇలా ఈ వ్యాపారాలన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి రావటానికి నవగ్రహాలలో బుధుడు బాగా సహకరిస్తాడు. అలాగే వీళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎంతో ఓర్పును ప్రదర్శిస్తారు. ఓర్పుగా ఉండి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ సాధిస్తారు. ఎంత కాలమైనా సరే వేచి చూసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితంలో వివాదాస్పదమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా స్థిరంగా జీవితాన్ని గడిపేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అందువల్ల ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రధానంగా వ్యాపారంలో రాణిస్తారని గ్రహవేదం మనకు చెప్తోంది. ఈ ప్రత్యేకమైనటువంటి వ్యాపారాలన్నీ విశేషంగా యోగించాలంటే బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధుడికి సంబంధించిన మంత్రజపం చేయటం, గణపతి విష్ణు ఆలయాలు దర్శనం చేసుకోవటం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వీళ్ళు ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా పాటిస్తే తొందరగా ఉన్నత స్థాయికి చేరతారు. ఆ సూచనలు ఏంటంటే, బుధవారం, ఎప్పుడు బుధవారం వచ్చినా సరే ప్రతి బుధవారము కూడా మీ గృహంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి ఒక దీపాన్ని వెలిగించండి. బుధవారం పూట మీ గృహంలో ఉత్తర దిక్కులో ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి
5 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే బుధుడి అనుకూలత కలిగి తొందరగా అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం పూట గణపతిని పూజించాలి. పూజించేటప్పుడు గణపతిని సింధూరంతో గరికతో పూజించాలి. బుధవారం పూట మీకు ఎప్పుడు వీలైనా సరే గణపతిని పూజించేటప్పుడు సింధూరంతో గరికతో గణపతిని పూజిస్తూ లడ్డూలు స్వామివారికి నివేదన చేసి వాటిని అందరికీ పంచిపెట్టండి. గణపతి అనుగ్రహం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సంపత్తార మఖా నక్షత్రం, అంటే వాళ్ళకి సంపదలిచ్చే నక్షత్రం మఖా నక్షత్రం. అందుకే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే మఖా నక్షత్రం ఉన్న రోజు గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయండి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా మఖా నక్షత్రం ఎప్పుడుందో చూసుకోండి. మఖా నక్షత్రం ఉన్న రోజు గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయండి. అలా చేస్తే ఈ మఖా నక్షత్రం అనేది ఆశ్లేషకి సంపత్తార, సంపదలిచ్చే నక్షత్రం అవుతుంది. కాబట్టి ఆర్థికంగా మంచి విజయాలను సాధించవచ్చు. అలాగే శుక్రవారం రోజు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ అమ్మవారికి చిత్రాన్నం నివేదన చేయండి, పులిహోర నివేదన చేయండి. దుర్గాదేవికి పులిహోర నివేదన చేయటం, ఎర్రటి పుష్పాలతో శుక్రవారం పూజ చేయటం ద్వారా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అమావాస్య రోజు ఉపవాసం ఉండండి. అమావాస్య రోజు ఉపవాసం ఉంటే కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గ్రహదోష తీవ్రత తగ్గి మంచి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఎప్పుడైనా వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దీపం వెలిగించడానికి మీరు కర్పూరం ఇవ్వండి. మీ చేత్తో కొంత కర్పూరాన్ని తీసుకొని వెళ్ళి ఆ కర్పూరాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించడానికి మీ చేత్తో ఇవ్వండి. అలా చేస్తే కూడా మీకున్నటువంటి దోషాలను తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే దుంప ఆహార పదార్థాలు అంటే బంగాళదుంపలు ఇటువంటివి మీకు వీలైనప్పుడు బుధవారం మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇస్తే మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతే శుభయోగం కలుగుతుంది. అలాగే ఉపవాసం ఉండాలనుకున్న బుధవారం ఉండండి. బుధవారం ఉపవాసం ఉండి ఇష్టదేవత స్మరణ చేసుకుంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి అభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు మీ గృహంలో ఆగ్నేయ దిక్కులో దీపం వెలిగించి ఆ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ప్రారంభించండి. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈశ్వరుడికి విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు కూడా జపం చేసుకోండి. అలా జపం చేసుకుంటే ఉన్నత ఫలితాలు కలుగుతాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రస్మరణ కూడా మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు జపించటం ద్వారా, దానితో పాటుగా గణపతిని పూజించటం ద్వారా, శ్రీ మహావిష్ణువుని పూజించటం ద్వారా, గణపతి ఆలయంలో వీలైనప్పుడల్లా బుధవారం రోజు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం ద్వారా, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా, అలాగే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయంలో భక్తులకి మీ చేత్తో జలదానం చేయటం ద్వారా, అంటే నీళ్లు వాళ్ళకి మీ చేత్తో పంచిపెట్టడం ద్వారా, విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఉన్న మొక్కలకు మీ చేత్తో నీళ్లు పోయటం ద్వారా మీకు ఎలాంటి దోషాలున్నా ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. బుధుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. తొందరగా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ బుధుడిని ప్రసన్నం చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.